హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సర్ప్రైజ్! చూసారు కదా, మేమందరం నైట్ అయితే టైము 10:00 అవుతుంది. నైట్ టైం మేము చార్మినార్కి వెళ్తున్నాం. చార్మినార్ రంజాన్ మంత్లో అయితే చాలా బాగుంటుంది అని విన్నాను. సరే అని మేము ముగ్గురం ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయిపోయామండి. మేము వేరే అక్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నాము. మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తాం. ఆల్రెడీ ఒకసారి గచ్చిబౌలిలో మిడ్‌నైట్ టిఫిన్ చేయడానికి మేమందరం బైక్‌లో వేసుకొని ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి వరకు బైక్‌తో మిడ్‌నైట్ వెళ్ళి టిఫిన్ చేసి వచ్చామండి. నైట్ టైం ఇలా బైక్ మీద వెళ్ళడం అంటే మాకు చాలా ఇష్టం. చాలా సరదాగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా బైక్ మీద నైట్ టైం ట్రావెల్ చేయడం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇక్కడైతే మేము మలక్పేట దగ్గర ఇక్కడ బైక్ పార్క్ చేసేసాము. సెల్లార్ ఉంది ఇక్కడ. ఇక్కడ సెల్లార్‌లో పార్క్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ వెహికల్స్ చాలా ట్రాఫిక్ ఉంటదంట ఈ మంత్ మొత్తం. నేనైతే ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నానండి. ఇంతకుముందు 2, 3 టైమ్స్ చార్మినార్ చూసాను, కానీ రంజాన్ మంత్‌లో మాత్రం ఎప్పుడూ నేను చార్మినార్ చూడలేదు. ఈ మంత్‌లో అయితే నైట్ టైం మాత్రమే షాప్స్ ఎర్లీ మార్నింగ్ 3, 4 వరకు ఓపెన్‌లోనే ఉంటాయంట. తర్వాత క్లోజ్ చేస్తారు. ఈ విషయం నాకు తెలీదు. తెలిసిన తర్వాత వెళ్దామని అడిగాను. సరే అక్క వాళ్ళందరూ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. వెళ్ళామండి. అందరూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే ట్రాఫిక్ చూసారా? 10:30 క్వార్టర్ టు 11 అయిందండి. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందుకే బైక్స్ అన్నీ మేము అక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడి నుంచే షాపింగ్‌లన్నీ స్టార్ట్ అయ్యాయండి. చూసారా? ఇక్కడైతే పిస్తా హౌస్ హలీంని అయితే తిందామని చెప్పి ఇక్కడ వెయిట్ చేసాము. ఇక్కడ హలీం తిన్న తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యామండి నడవడం. చిన్నగా నడుచుకుంటూ పక్కన ఉన్న షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇదిగో ఇట్లా కుప్పలు కుప్పలుగా షాప్స్‌లల్ల బయట అయితే ఇట్లా పెడతారు. ఎవరికి వాళ్ళు వచ్చి ఇలా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇక్కడైతే బెస్ట్ ప్రైజే ఇస్తున్నారు. కాకపోతే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. చాలా తక్కువ ప్రైజేనండి. నిజంగా ఒక పెయిర్ చెప్పులు 120 రూపీస్, షూ అయితే 170 రూపీస్. చాలా రీజనబుల్‌గానే ఉన్నాయండి. ఓ పెద్ద కాస్ట్ ఉంటాయి అనుకోవడానికి లేదు. చాలా బాగుంది. యాక్చువల్‌గా ముస్లిమ్స్ కాబట్టి వీళ్ళందరూ రంజాన్ మంత్ మొత్తం వీళ్ళందరూ మిడ్‌నైట్ అంతా మేల్కొని ఉంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ నమాజ్ చేసుకొని తినేసి పడుకుంటారంట. అందుకే ఈ షాప్స్ అన్నీ ఓపెన్‌లో ఉంటాయి. చూసారా? ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ వరకు ఎండింగ్. అందుకే మేము బైక్స్ అన్నీ ఏం తీసుకురాకుండా అక్కడే పెట్టి బై వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపించిన షాపులల్లా చూసుకుంటూ నచ్చినవి కొనుక్కుంటూ వెళ్ళాము. ఇక్కడైతే 50% డిస్కౌంట్ అని పిలుస్తూ ఉన్నారు. ఇదిగోండి కుప్పలు కుప్పలుగా పోసారు. కానీ షాపింగ్‌కి అయితే అందరూ చాలామంది వచ్చారు. నార్మల్ వాళ్ళు ఇక్కడ చూడ్డానికని, షాపింగ్ చేయడానికని వచ్చారు. షూస్, హ్యాట్స్, వాచెస్ అన్నీ కూడా ఇక్కడ రీజనబుల్‌గానే ఉన్నాయండి. ఎవరైనా సరే మ్యారేజ్ అప్పుడు అంటే పెళ్ళిళ్ళకి షాపింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికైతే రావచ్చండి. చాలా రీజనబుల్ ప్రైస్‌లో అయితే వీళ్ళిస్తున్నారు. చూస్తున్నారా? బోర్డ్స్ కూడా ఇక్కడ తగిలించడం జరిగింది. 50% డిస్కౌంట్ అని. నాకైతే చాలా బాగా నచ్చాయండి. కానీ ఇక్కడ షాపింగ్ చేయడానికి పెద్ద హడావుడి ఎక్కువగా ఉంది. మనం ఏం షాపింగ్ చేస్తామని మేమైతే చాలా తక్కువగా షాపింగ్ చేసాము. అంటే చూడ్డానికి వచ్చాము. కొన్ని కొన్ని అయితే షాపింగ్ అయితే ఖాళీ చేసాము. సరదాగా ఏదో ఒకటి తినుకుంటూ, మాట్లాడుకుంటూ, చుట్టూ చూసుకుంటూ వెళ్ళామండి మేమైతే. నాకైతే ఈ ట్రిప్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే కార్పెట్స్ కనిపించాయి. సరే తీసుకుందామని ఇక్కడైతే ఆగామండి. కానీ ఇక్కడ రీజనబుల్ అయితే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి ఈ కార్పెట్స్. క్వాలిటీ పరంగా చూసుకున్నా, ప్రైస్ పరంగా చూసుకున్నా చాలా తక్కువగా ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దాని సైజ్ కూడా చాలా పెద్దదండి. 800 చెప్పారు. నార్మల్‌గా నేనైతే ఇంతకుముందు డీమార్ట్‌లో తీసుకొచ్చాను. 1500 పెట్టి తీసుకొచ్చాను. ఇక్కడైతే విశాల్ షాప్ అంట. చాలా రీజనబుల్‌గా ఉందండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా గనక వెళ్తే ఖచ్చితంగా ఈ విశాల్ షాప్‌ని విజిట్ చేయండి. సరే చిన్నగా నడుచుకుంటూ ఇక్కడికైతే మేము వచ్చేసాం. చూసారా? ఇక్కడ హలీం తినడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో బయట. అసలకి ఈ టైంలో కూడా ఫుడ్ తినడానికి ఇంతమంది ఉంటారా ఈ హోటల్స్‌లో అనిపించింది. ఇదైతే చాలా షాబాద్ బిర్యానీ అండ్ షాబాద్ హలీం అంటే చాలా ఫేమస్ అంట ఇక్కడ. నాకైతే ఈ విషయం తెలీదు. ఇదిగో ఇక్కడ చూసారా? డ్రెస్సెస్ కానీ ఇక్కడ ఎంత బాగున్నాయో కదా! ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ, బ్యాంగిల్స్, హ్యాట్స్, షర్ట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఏ టు జెడ్. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు. మేమైతే స్టార్టింగ్ బ్యాంగిల్స్ షాప్‌కి అయితే వచ్చేసేసాము. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఎన్ని రకాలున్నాయి, ఎన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్నాయంటే
ఎన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్నాయంటే నాకైతే నిజంగా నచ్చాయండి. ఈ బాక్స్‌లో ఉన్నాయి కదా! ఈ పెయిర్ అయితే రూ. 100 అండి. 4 బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇట్లా చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలి అనిపించినంతగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడైతే ఇవన్నీ జడగంటలు ఇవన్నీ అండి. చాలా బాగున్నాయి. ఇవైతే 150, 250 అట్లా ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇవైతే చాలా రీజనబుల్ అనిపించింది. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్‌తో ఇచ్చారు. ఇవైతే ఏవన్నా ఫంక్షన్స్‌కి వాటికైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా బ్యాంగిల్స్, బ్రాస్లైట్లు ఇవన్నీ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. స్టాక్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే రంజాన్ మంత్ కదా! ఎక్కువ స్టాక్ వచ్చినట్లుంది. చాలా బాగున్నాయి. రీజనబుల్‌గా అనిపించాయి నాకు ప్రైజెస్ కూడా. మనము వెళ్ళే కొద్దీ ఇంకా షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. అసలకి నడవడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే అస్సలు లేదండి. ఇక్కడైతే ఫ్లవర్ వాజెస్ కనిపించాయి. చాలా బాగున్నాయి. నాకైతే తీసుకుందాం అనిపించింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని తీసుకొచ్చుకున్నాను. అందువల్ల ఏం తీసుకోలేదు. అలా నడుచుకుంటూ చివరికైతే మేము చార్మినార్ ముందుకైతే వచ్చేసామండి. ఇక్కడ చార్మినార్ చూడ్డానికి కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ షాపింగ్‌కి మాత్రమే వచ్చారు. ఇక్కడైతే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా డిఫరెంట్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, చిన్న పిల్లలవి టిప్ టాప్స్, ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చాలా రీజనబుల్. 114 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. చాలా ట్రెండీగా కూడా ఉన్నాయండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ. చూసారా ఎంత క్రౌడ్ ఉందో అసలకి. చార్మినార్ చివరికైతే చార్మినార్‌ని చూసాము. ఇంతకుముందు చార్మినార్ చూడ్డానికే వచ్చేవాళ్ళం ఇక్కడికి. కానీ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ షాపింగ్ చేయడానికైతే వచ్చాను. ఇక్కడ బొమ్మలు, వాచెస్ ఉన్నాయి. ఇక్కడైతే నేను మా బాబుకి వాచ్ తీసుకున్నానండి. చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఇస్తున్నారు. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. మెన్స్‌కి, జెంట్స్‌కి, లేడీస్‌కి, గర్ల్స్ అండ్ బాయ్స్‌కి ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ మేకప్ కిట్ ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇవైతే ఇంకొక బ్యాంగిల్ షాపు. చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇదైతే ఇంకా బ్యాంగిల్ షాప్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా ఫేమస్. చాలా తక్కువ హోల్‌సేల్ రేట్‌కే ఇస్తారు. ఈ పూర్తి డీటెయిల్స్ ఇంకా మేము ఇక్కడ ఎంతసేపు ఉన్నాము, ఏమేమి తిన్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.